బంధువులరా, ఈరోజు మరి శ్రావణ మాసంలో ఇక్కడ ఉదయం బృహద్ యజ్ఞాన్ని నిర్వహించుకున్నాము. మరి మనిషికి ఇష్టాలతో సంబంధం లేకుండా భగవంతుని యొక్క శాసనము నడుస్తూ ఉంటుంది. మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా అది మనం కూడా అనుసరించక తప్పదు. అందులో ఏమిటి అంటే జన్మ మృత్యువు, ఈ రెండు భగవంతుని యొక్క ఆధీనంలో. అలాగే వర్షము కూడా భగవంతుని ఆధీనంలోనే ఉంది. అలాగే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఇవి కూడా భగవంతుని యొక్క కంట్రోల్లో ఉన్నాయి, మన కంట్రోల్లో లేవు. మనం ఎంత ప్రయత్నాలు చేసినా 60 ఏళ్ళు వస్తే 20 ఏళ్ల వయసులో ఉన్నట్టయితే 60 ఏళ్ల వయసులో ఎవరు ఉండరు. ఎంత ఆరోగ్యం చూసుకున్నా, ఎన్ని రకాలైనటువంటి నియమాలు పాటించినా 60 ఏళ్ళు వచ్చాయంటే కొంత తగ్గిపోతుంది. కనుక భగవంతుని యొక్క శాసనము మనకు తెలియకుండా పరోక్షంగా సూక్ష్మంగా అంతటా పనిచేస్తూ ఉంది. అందుకోసమే భగవంతుడు శాసనం చేయడమే కాకుండా మానవులందరూ ఎలా నడుచుకోవాలో వేదము రూపంలో మనకు ఉపదేశం కూడా చేశాడు. తల్లి తండ్రి బిడ్డను కని గాలి కొదిలేయరు. ఆ పిల్లలకు అన్నీ నేర్పుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఎలా తినాలి, ఎలా నడవాలి, మాటలు కూడా వాళ్ళే నేర్పిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అలాగా భగవంతుడు కూడా అన్నీ మనకు నేర్పించాడు, తెలియజేశాడు వేదము రూపంలో. ఆ వేదము ఎవరు అంటే తల్లి, వేదమాత అంటాం. ఒక తల్లి పిల్లలకు ఎంత ఓపికగా చెప్తుందో ఆ విధంగా వేదాలు మనకు అన్ని రకాల ఉపదేశాలు చేశాయి. అయినప్పటికీ కూడా మనిషి వాటిని తెలుసుకోలేక, గుర్తుపెట్టుకోలేక, అనుసరించలేక కష్టాలు బాధలు తెచ్చిపెట్టుకుంటున్నాడు. శంకరాచార్యుల వారు చెప్తారు, వృద్ధస్తావత్ చింతాసక్తః అంటే పెద్దరికం వచ్చిన తర్వాత, వయసు మీద పడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే చింతలు పెరిగిపోతాయి. చింతలు, ఆ చింత చెట్టుకు చింతాకులు రాలినట్టుగా ఆ చింతలు పెరుగుతూ ఉంటాయి. ఆలోచనలు ఎవరి గురించి? అమ్మగారు, ఆలోచనలు ఎవరి గురించి అంటే మన సంతానం గురించి, తన బంధువుల గురించి, తన వాళ్ళ గురించిన ఆలోచనలు పెరిగిపోతాయి అజ్ఞానం అనేది ఉన్నప్పుడు. అజ్ఞానం లేకుంటే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా భగవంతుని ధ్యానము, చింతన, ఏదో ఇంత గూడిచ్చాడు, నీడ ఇచ్చాడు దేవుడు, ఉన్నంతలో ఆరోగ్యం ఇచ్చాడు అని భగవంతున్నే చింతించుకుంటాం. కనుక ఈ వృద్ధస్తావత్ చింతాసక్త, చింత అనేది ఎవరి గురించి అంటే తన వారి గురించి వృద్ధులకు ఉంటుంది. భగవంతుని గురించి ఉంటేనేమో హాయిగా సంతోషంగా ఉంటాం. అలాగే మనకు రఘువంశంలో చెప్తాడు కాళిదాసు, ఆ రాముని పూర్వీకులందరూ ఎలా నడుచుకున్నారు అంటే వార్ధకే ముని వృత్తినాం. వాళ్ళందరికీ కూడా వయసు మీద పడిన తర్వాత, వృద్ధాప్యం వచ్చాక రాముని వంశం వాళ్ళంతా ఏం చేశారు అంటే ముని వృత్తిని అవలంబించారు. మౌనంగా అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఆ సింహాసనము, కిరీటాలు, ఆ కుండలాలు, ఆభరణాలు ఇవన్నీ మోసుకుంటూ రాజ్యంలో ఉండలేదు. వాళ్ళు అన్నీ వదిలేసుకొని అడవికి పోయి తపస్సు చేసుకుంటూ ఉన్నారట. భారం అంతా కూడా అప్పచెప్పేశారు. కనుక అది మహర్షులు చెప్పినటువంటి పరంపర రాముని వంశీకులందరూ కూడా పాటించారు. అందుకే వాళ్ళంతా కూడా సుఖశాంతులతో ఉన్నారు. కనుక రాముడు చూడండి, మరి దశరథుడు ఏం చేశాడు? దశరథుడు రామ రామ అని పుత్ర వ్యామోహంతో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. పుత్ర వ్యామోహం, ప్రతి ఒక్కరికి వ్యామోహం ఉంటుంది. పుత్ర వ్యామోహం, పౌత్ర వ్యామోహం, గృహ వ్యామోహం, వస్త్ర వ్యామోహం, భోజన వ్యామోహం, ఏదో ఒక పిచ్చి ఉంటుంది. దాన్ని తెలుగులో పిచ్చి అంటాం, సంస్కృతంలో వ్యామోహం అంటారు. కొందరికి బట్టల పిచ్చి ఉంటుంది, ఇంటి నిండా బట్టలు నింపుతూ ఉంటారు. ఇంకా వాడు కట్టేది లేదు, చేసేది లేదు, కానీ అలా కొనేయడం, జమ చేయడం అంతే. కొందరికి ప్లాట్లు కొనాలి, సంగారెడ్డిలో, జోగిపేటలో, హైదరాబాద్లో, వెల్బినార్లో, ఎక్కడెక్కడో కొంటా ఉంటారు వాళ్ళు. ఇదే పని. వాడు ఉండేదేమో ఒకటే చోట, 10 చోట్ల కొని పెట్టుకుంటాడు. అలాగా మరి రాముడు అంటే చాలా ప్రేమ దశరథుడికి.
కానీ ఆ భగవంతుడు చూడండి ఎంత పరీక్ష పెట్టాడు. 4 కొడుకులు ఉన్నారు, కానీ లాభం ఏమీ లేదు. ఆయన దశరథుడు చనిపోయినాడు, ఒడు లేడు. 2 కొడుకులేమో మేనమామింటికి వెళ్ళిపోయారు, ఆ సమయంలో లేరు. 2 కొడుకులు రామలక్ష్మణులేమో అడవికి వెళ్ళిపోయారు. రాముడు అంటే చాలా ఇష్టం పాపం. రామ రామ అంటూ రాముడు అడవికి పోవద్దని ఉంది, కానీ భార్య కోరిన కోరిక చెప్పలేక మింగలేక కక్కలేక బాధపడి కృంగి కృషించి ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన పోయాడు దశరథుడు. కాబట్టి ఎందుకు చనిపోయాడు అంటే ఇదంతా కూడా కర్మఫలము నా చేతిలో లేదు, నేను నిమిత్త మాత్రము అనే సత్యము తెలుసుకోకపోవడం వల్ల చనిపోయాడు. మమకారము వ్యామోహం వల్ల చనిపోయాడు. బట్ ఈ మమకారము వ్యామోహం ఏం చేస్తాయంటే మనిషిని ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టవు. అందుకని ఎప్పుడూ కూడా మమకారం ఉండొద్దా అంటే ఉండాలి. ఎంత ఉండాలి అంటే కూరలో ఉప్పు ఎంత వేసుకుంటావు అంతే ఉంచుకో, ఎక్కువ మమకారం ఉంచుకో. ఎవ్వరు కూడా ధనం మీద కానీ బంధువుల మీద కానీ సంతానం మీద కానీ మమకారం ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఉప్పు ఎంత వేస్తే రుచిగా ఉంటుందో అంతే వేసుకుంటాం. ఎక్కువైపోతే విషం అంటారు, ఎవరు తినరు. కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లల్ని బాగా ప్రేమించి క్రమశిక్షణ అంటూ ప్రతిక్షణం వాళ్ళ వెంటబడి వేధిస్తూ ఉంటారు. అలా కూర్చోకు, ఇలా కూర్చోకు, అలా తినొద్దు, ఇలా తినొద్దు, అలా మాట్లాడొద్దు అని ప్రతిక్షణం. దానివల్ల వాళ్ళు చాలా మానసికంగా కృంగిపోతారు పిల్లలు. ఇంకొంతమంది అతిగా గారాబం చేస్తారు. బుజ్జి, నాన్న, కన్న, చిన్న అని వాడు ఏది అడిగితే తెచ్చిపెట్టి చివరికి వాళ్ళను పనికి మాలిన వాజమ్మల్లాగా తయారు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అతి చేయడం వల్ల జరిగే పరిణామాలు. ఇంకా అతి అనేది ఏ విషయంలో కూడా పనికిరాదు. ఇంకా ఎంతవరకు ఎప్పుడు ముద్దు చేయాలి, ఎప్పుడు ఎంత చేయాలి, 10 మంది వచ్చినప్పుడు సంతానం ఎలా ఉండాలో ఎవరు నేర్పించట్లేదు. నేను చూస్తున్నాను చాలా చోట్ల పెద్ద సభ జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలు వచ్చి మీద కూర్చుంటూ ఉంటారు. ఇంట్లో కూర్చుంటే అర్థం ఉంది, 10 మందిలో కూడా వాడు కూర్చుంటున్నాడంటే నువ్వు నేర్పడం లేదు, క్రమశిక్షణ నేర్పడం లేదు. తల్లిదండ్రులు ముద్దు చేయడం, 8 ఏళ్ల పిల్లవాడిని పక్కన 15 ఏళ్ల పిల్లవాడి కూడా కలిపి తినిపిస్తూ ఉన్నారు. ఎంత మూర్ఖత్వం అంటారు. ఇది మూర్ఖత్వం వల్ల నాశనం అయిపోతూ ఉన్నారు. కనుక దశరథుడు రాముడిని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ రాముడు ఎంత వయసు, పెళ్ళయింది ఆయనకు 22, 23, 24 ఏళ్ళు ఉండొచ్చు. ఆ వయసులో వనానికి వెళుతున్నాడు ఆయన. ఆ వయసు పిల్లవాడు ఏమైనా ఇబ్బంది పడతాడని చెప్పండి. చిన్న పిల్లలు పోతే ఎక్కడికైనా మనం బాధపడతాం. 25 ఏళ్ళు వచ్చినా కూడా నువ్వు బాధపడుతున్నావంటే నీ బుద్ధి భ్రష్టమైందని అర్థం. అంటే దశరథుని బుద్ధి భ్రష్టమయ్యే నాశనం అయిపోయాడు. కాబట్టి ఎప్పుడూ కూడా చిన్న వయసు పిల్లలైనా సరే, ఏ వయసు అయినా సరే చింతపడకూడదు. భగవంతుని మీద భారం వేయాలి. పిల్లవాడు ఎక్కడో పోయాడు, తప్పిపోయాడు అని బాధపడాల్సి ఇంట్లోనే ఉంటాడు. ఏదో కరెంటు షాక్ తగిలి చనిపోయిన పిల్లలు చూస్తున్నాం, నీళ్ళలో పడిపోయి చనిపోయిన పిల్లలు చూస్తున్నాం, గుంతలో చనిపోతారు ఇంటి ముందే. అవన్నీ జరుగుతున్నాయి, ఇంట్లోనే జరుగుతున్నాయి. కాబట్టి భగవంతుని మీద భారం వేసుకొని భగవత్ చింతన నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. విపరీతమైన మమకారము వ్యామోహము వల్ల భారతీయులు, అమెరికాలో ఏం లేదండి, అమెరికాలో ఏ సెంటిమెంట్లు లేవు. తల్లి లేదు, కొడుకు లేదు, తండ్రి లేడు. అది మరీ విపరీతం అన్నమాట. ఇక మన దగ్గరనేమో విపరీతమైన వ్యామోహం, ఇది విపరీతమే, అది విపరీతమే. అక్కడ ఎవరు పట్టించుకోరు. కొడుకు అనే బంధం లేదు, ఏది లేదు. మన దగ్గర ఏమో కొడుకు కాదు, మనవాడు అంటే కూడా ప్రాణమే. మనవాడికి మనవాడు పుడితే ఇంకా ప్రాణం. ఇక్కడ కూడా విపరీతం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు విపరీతం చేస్తున్నారు. కాబట్టి విపరీతమైన ధోరణులు వదిలించుకోవాలి. మనము క్షేమం కోరి, మేలు కోరి, మంచి చెప్పవచ్చు, కానీ వాళ్ళ పట్ల వ్యామోహం అనేది వినాశనానికి కారణమవుతుంది. దాన్నే మోహం అంటారు. కామము, క్రోధము, లోభము, మోహం. ధృతరాష్ట్రునికి దుర్యోధనుని మీద మోహం ఉండింది. అందుకే వాడు ఎన్ని పాడు పనులు చేసినా నా కొడుకు నా కొడుకు అని సమర్థించాడు. చివరికి కురువంశమే నాశనం అయిపోయింది. అలాగే రావణాసురుడికి ఏమిటి అంటే స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహంతో వాడు నాశనం అయిపోయాడు. కాబట్టి వ్యామోహము అనేది అతి కాకుండా చూసుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఉప్పులాగా నిప్పులాగా. నిప్పుని ఏం చేస్తాం మనం, అగ్గిపెట్టెలో ఉంచుతాం. అగ్గిపెట్ట నుంచి తీసామంటే పనికి వాడుకుంటాం తప్ప ఎక్కడ పడితే అక్కడ అంటించాం మనం. అలాగా ప్రేమ కూడా ఎప్పుడు ఎంత చూపించాలో అంతవరకు చూపిస్తేనే వాళ్లకు మంచిది, మనకు మంచిది.
ఈ సత్యము తెలుసుకోకుండా హిందువుల్లోనే విపరీత ప్రవృత్తి మనం చూస్తున్నాం. ముస్లింలు క్రిస్టవులు కనిపించట్లేదు. చర్చికి పోతావా లేదని వాడు 4 ఉతుకుతాడు, మసీదు పో నమాజ్ చేయని 4 దంతాడు. మనం ఎందుకు బాబు వద్దు, ఎందుకు పోతావు ఈ వయసులో గుడికి, ఎందుకు పోతావు, నీకు ఎందుకు ఇవన్నీ, ధ్యానం ఎందుకు, పూజలు ఎందుకు అని మనం నేర్పిస్తాం. కాబట్టి నాశనం అవుతున్నది నిరంతరము హిందువుల పిల్లలు తప్ప ఎవరు లేరు. ఎందుకంటే మనకు భగవంతుడు అవసరం లేదు, ధర్మం అవసరం లేదు, దేశం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. కేవలము సంపాదన సంపాదన సంపాదన, మూటలు మూలలు కట్టడము, దాచిపెట్టడము, సంతానానికి మనవాళ్లకు మనవరాళ్లకు వీళ్ళకి ఇవ్వడం. ధర్మ కార్యాలకు మాత్రం ఇచ్చేవాడు ఎవడు కనిపించట్లేదు మాకు. ఎందుకంటే ధర్మం అంటే తెలియదు, తెలుసుకోవాలనేటటువంటి తపన కూడా కనిపించడం లేదు. అంటే ధర్మము తెలియకపోవడం వల్ల మనము నష్టపోతాము. ఈ జీవితము, మానవ జీవితమే నష్టం. అందుకే ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ చక్రము, సృష్టి చక్రము అనేది, యజ్ఞ చక్రం అనేది భగవంతుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ చక్రాన్ని ఎవరైతే అనుసరించరో వాడు అఘాయు, వ్యర్థమైనటువంటి ఆయువు కలిగిన వాడు. ఇంద్రియారామ, ఇంద్రియాలతో సంతృప్తి చెందేవాడు. మోఘం పార్థ సజీవతి, వ్యర్థంగా బతుకుతున్నాడు. జీవితము యజ్ఞమయం కాకుండా భోగ విలాసాలలో ఎవడు బతుకుతాడో వాడి బ్రతుకు వ్యర్థము అని చెప్పారు. తినడం, తాగడం, పార్టీలు చేసుకోవడం, ఫామ్ హౌస్లో పోవడం, ఇది ఇంతకు మించి ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారు వాళ్ళకు? పేపర్లో చూస్తున్నాం, గంజాయి పార్టీలు చేసుకుంటున్నారు ఫామ్ హౌజుల్లో పిల్లలంతా, యూత్ అంతా కూడా. తల్లిదండ్రులకి తెలియదు, మాకు తెలియదండి అంటారు. పట్టుబట్టాక పోలీసులు ఫోన్ చేస్తారు పేరెంట్స్, మీ అబ్బాయి గంజాయి పార్టీలో మా అబ్బాయి గంజాయి పార్టీలో దొరికాడా? అరే మేము నేర్పలేదు, మేము చెప్పలేదు స్వామి, అసలు ఇట్లా చేస్తాడని మాకు తెలియదు అంటారు. అలా ఉంది ఇప్పుడు వ్యవహారం. కాబట్టి ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదు. తల్లిదండ్రులు నిరంతరము పర్యవేక్షించి ధర్మ మార్గంలో నడపాలి. నడవకపోతే వాడికి శిక్ష వేయాలి, బుద్ధి చెప్పాలి. చెప్పడం చేత కాకపోతే గురువుల దగ్గరికి పంపిస్తే గురువులు దారికి తెస్తారు, ఎవరు పంపరు. మేము ఎండాకాలం క్యాంపులు పెడుతుంటాం, పిల్లల్ని పంపడానికి కింద మీద అయిపోతుంటారు. పాపం గతి లేని వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు, ధనవంతులు పంపించరు. ధనవంతులకి ఏంటంటే ఎండాకాలం సెలవుల్లో తిరగాలి, అక్కడ గోవాకు పోవాలి, ఇంకెక్కడికో పోవాలి, ఇవన్నీ ప్లాన్లు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి మన పిల్లలకు ఎప్పుడైతే ధర్మము తెలియజేయమో, మనం కూడా ధర్మాన్ని ఆచరించమో, సుఖము అనేది శూన్యము, శాంతి అనేది అసలు ఎక్కడ ఉండదు. కాబట్టి మనము చరిత్ర నుంచి నేర్చుకొని మన మానసిక ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని, మమకారము అహంకారం ఈ రెండింటి వల్లనే మనుష్యుడు నాశనం అయిపోతూ ఉన్నాడు. అహంకారం అంటే నాకంతా తెలుసు, నాకేం చెప్పొద్దు, నోరు మూసుకో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇది అహంకారం. మమకారం అంటే నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నా తమ్ముడు, నా మనవాడు, వాడు ఎన్ని పాపాలు చేసినా అంతే, ఇలాంటి ఆలోచన ధోరణి. కాబట్టి రెండిటి వల్ల ధర్మాన్ని తెలుసుకోలేక మానవ జన్మను వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆనాడు దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు చెప్పలేకపోయాడు, గాంధారి కూడా కళ్ళకు గంతలు కట్టుకొని నోరు మూసుకొని కూర్చుంది. కాబట్టి మహాభారత యుద్ధం జరిగింది. కాబట్టి మనము వృద్ధులు ఎవరైనా సరే, వృద్ధాప్యం చాలాసార్లు మేము మా ఊళ్ళో వృద్ధాశ్రమాలు 2 ఉన్నాయి, మా ఆశ్రమం ఉన్న ఊళ్ళో. అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు వెళ్ళి వాళ్ళకి సత్సంగం చేసి వస్తూ ఉంటాం. వాళ్ళు చాలా విషయాలు చెప్పి వస్తుంటాం. పోయినప్పుడల్లా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామీజీ, మళ్ళీ రండి స్వామీజీ అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి చెప్పేవాళ్ళు దొరికితే మన అదృష్టం అనుకోవాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు అక్కడ. కనుక ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు సత్సంగం జరుగుతుంది, మహాత్ముల యొక్క వచనాలు మనం వినగలుగుతాము. కాబట్టి వృద్ధాప్యం అనేది శాపము కాదు, దోషము కాదు, పాపము కాదు. దాన్ని మనం చక్కగా మహర్షులు చెప్పిన ప్రకారంగా నడుపుకుంటే అది కూడా శాంతికరంగా, సుఖకరంగా ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యం లోపల చింతన, మనసు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అది ఏ వయసులో ఉన్నా సరే మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. దాన్ని లౌకిక విషయాల నుంచి మళ్ళించి ధార్మిక విషయాల వైపు మలుచుకుంటే అదే శాంతి అని చెప్పారు. కాబట్టి మరి ఇక్కడ మనకు
వీరయ్య గారు మరి గొప్ప వైదిక సిద్ధాంతవేత్త. వారు ఎంతోమందికి వైదిక ధర్మాన్ని గురించి ఉపదేశించారు, ప్రబోధించారు, మార్గదర్శనం కూడా చేశారు. మరి అది అందుకొని ఎంతోమంది చక్కటి శాంతిమయమైన సుఖకరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. కేవలం చేసింది ఏమిటి అంటే 4 మాటలు చెప్పడం అంతే. ఇది మంచి మార్గము, ఇలా నడవండి, ఈ పుస్తకం చదవండి, ఇంతే ఆయన చెప్పింది. మరి అందుకున్న పద్మమ్మ ఆమె సంతోషంగా హాయిగా మొదటి కంటే సంతోషంగా ఉన్నానని చెప్తుంది. అలాగే మన ప్రభాకర్ దంపతులు, అలాగే శిరీష దంపతులు, ఆ ప్రియ అందరూ కూడా ఎవరైతే వైదిక మార్గంలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. రాని వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం. కాబట్టి సన్మార్గము ధర్మ మార్గం అనేది కష్టం అనిపిస్తుంది, కానీ నడుస్తున్న కొద్దీ అంతకంటే తేలిక మార్గం ఇంకేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా వైదిక ధర్మాన్ని తెలుసుకోండి. మౌలిక ధర్మం ఇది. మానవులందరూ అంటే మన తాత ముత్తాతలందరూ కూడా అనుసరించినటువంటి అసలైన ధర్మము. దాన్ని మనం పాటిస్తేనే జీవితము ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మరి ఈరోజు బృహద్యజ్ఞాన్ని నిర్వహించుకున్నాము. మరి చింతలన్నిటినీ కూడా కట్టగట్టి మనము మనస్సును అదుపులో పెట్టుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుకుంటూ వృద్ధాప్యంలో చేయవలసింది ఏమిటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, అనవసర ప్రయాణాలు చేయకూడదు. అనవసర ప్రయాణాల వల్ల భారం పడుతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి దగ్గర ప్రయాణాలు వెళ్ళవచ్చు, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. కానీ 4 గంటలు 5 గంటలు దూర ప్రయాణాలు చేయడం వల్ల మరి శరీరం మీద బరువు పడుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలు ఆలోచించాలి, కానీ ఎక్కువ లోతుగా ఆలోచించడం వల్ల కూడా ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని మరి అందరూ కూడా ఆరోగ్యాలను పెంపొందించుకొని మానవ జన్మను సఫలం చేసుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాం.